హలో మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్ష అని A&H. ఈరోజు అయితే నేను మీకు నింజా స్టార్ ఎలా తయారు చేసుడో నేర్పిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ అయితే తీసుకోవాలి. మనం దీన్ని ఈ షేప్లా ఫోల్డ్ చేయాలి, స్క్వేర్ షేప్లా. మళ్ళీ మిగిలిన ఈ పీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీనైతే మనం ఇది మనకు అవసరం లేదు, దీన్ని మనం కట్ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, పడేద్దాం. అది మనకు అవసరం లేదు, పడేసినాం. ఇప్పుడు దీన్ని ఈ స్క్వేర్ షేప్లో వచ్చిన పేపర్ని ఇట్లా ఈక్వల్ లెంత్లా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే మనకి తయారవుతుంది. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఎడ్జెస్ని కొంచెం షార్ప్ కావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గా. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇట్లా తయారవుతుంది. ఇప్పుడు ఇలాంటివే ఇంకొక 3 తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ తయారు చేసుకున్నా. ఇప్పుడు ఈ 3ని ఇప్పుడు నేను వీడియోలో ఫోల్డ్ చేస్తున్నట్లు మీరు కూడా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని తీసుకొని ఇట్లా ఈక్వల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఇవన్నిటిని ఇట్లనే ఫోల్డ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నిటిని ఫోల్డ్ చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని జాయిన్ చేయాలి. నేను ఈ వీడియోలో ఎట్లా జాయిన్ చేస్తున్నానో మీరు కూడా అట్లనే జాయిన్ చేయండి. ఇంకోటి అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇట్లా పంపించుకున్నాక దీన్ని ఇంకోటి ఇట్లా ఇట్లా చేసుకునే ఒక విషయం ఫ్రెండ్స్, ఇట్లా చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ అయితే ఏదో పెట్టినామో దాన్ని కొంచెం వెనుక కనుక్కొని దాంట్లోకి వెళ్ళి ఇదైతే పెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన నింజా స్టార్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని టైట్ చేసుకోవాలి, ఇట్లా దగ్గరికి వేసుకోవాలి. ఫ్రెండ్స్, టైట్ ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇగోండి మన నింజా స్టార్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ ప్రాసెస్లో ఈజీగా ఒక నింజా స్టార్ అయితే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీన్ని అయితే మనం ట్రై అయితే చేద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో.